హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను టొమాటో చింతపండు నిల్వ పచ్చడి చేస్తున్నాను. ఎండతో పని లేకుండా 6 నుంచి 8 నెలల పాటు పాడవకుండా ఈజీగా నిల్వ ఉంచుకోవచ్చండి. పక్కా కొలతలతో నేను చెప్పే ప్రాసెస్ని ఫాలో అవుతూ ఒక్కసారి చేసి చూడండి. వేడివేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకుని ఈ టొమాటో చట్నీ కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా టొమాటో సీజన్ అయిపోయాక టొమాటో రేటు ఒకేసారి 1 కేజీ 100 రూపాయల నుంచి 200 రూపాయల వరకు పెరిగిపోతూ ఉంటుంది కదండి. అలాంటప్పుడు మనం పప్పు కూరలు చేసినప్పుడు అంటే వండేటప్పుడు పచ్చి టొమాటోకి బదులుగా 1 టీ స్పూన్ ఈ చట్నీ కలిపి చేసి చూడండి. పప్పు కూరలు ఎంత టేస్ట్ వస్తాయో, మనం టొమాటో వేయలేదు అన్న ఫీలింగ్ కూడా ఉండదు. ఒక్కసారి మీరు కూడా చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ టొమాటో నిల్వ పచ్చడి చేయడం కోసం నేను ముందుగా 1/2 కేజీ టొమాటోలు తీసుకున్నానండి. వీటిని బాగా కడిగేస్తున్నాను. చేతులతో బాగా రుద్దుతూ టొమాటో మీద ఉన్న మట్టి మొత్తం పోయేలాగా కడిగేస్తున్నానండి. చూడండి, ఇలా వాష్ చేసుకొని నెక్స్ట్ వాటర్లో నుంచి టొమాటోల్ని పక్కకు తీసి ఒక కాటన్ క్లాత్తో శుభ్రంగా తుడుచుకోవాలండి. కొంచెం కూడా వాటర్ తడి అనేది ఉండకూడదు, నీట్గా తుడుచుకోవాలి. నెక్స్ట్ వీటిని కొంచెము గాలికి ఆరనివ్వాలండి. టొమాటోల్ని అంటే తడి మొత్తం బాగా ఆరిపోవాలి. టొమాటో చట్నీ నిల్వ ఉండాలి అంటే బాగా ఆరనివ్వాలండి. ఫస్ట్ మనము చూడండి, ఇలా శుభ్రంగా తుడిచేసాను. ఒక 5 మినిట్స్ ఆరాక ఇప్పుడు నేను టొమాటోలకి ఉన్న తొడిమెలను తీసేసానండి, కట్ చేసి తీసాను. నెక్స్ట్ ఈ టొమాటోల్ని ముక్కలా కట్ చేసుకున్నానండి. మీడియం సైజ్ ముక్కలా కట్ చేసుకున్నాను. స్టవ్ మీద కడాయి పెట్టానండి. చూడండి, కడాయి చాలా డ్రైగా ఉంది. ఇప్పుడు ఈ కడాయిలో 1/2 టీ స్పూన్ మెంతులు వేసానండి. ఈ మెంతుల్ని కొంచెము కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. నెక్స్ట్ 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసాను. నెక్స్ట్ 1 టీ స్పూన్ ఆవాలు వేసానండి. ఇప్పుడు ఇవి మూడింటిని బాగా కలుపుతూ వేయించుకోవాలి. చూడండి, బాగా మంచి కలర్ వచ్చింది. వీటిని పక్కకి తీసి పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు అదే కడాయిలో మనం కట్ చేసి పెట్టుకున్న టమోటో ముక్కల్ని వేసేస్తున్నాను. నేను ఆయిల్ లాంటివి ఏమీ వేయలేదండి, ఓన్లీ టమోటో ముక్కల్ని మాత్రమే వేసాను. ఇప్పుడు ఈ టమోటో ముక్కల్ని కలుపుతూ ఉడికించుకోవాలండి. ఇందులోంచి వాటర్ వస్తాయి కదండి, టమోటో ముక్కల్లో నుంచి వాటర్ ఊరుతున్నాయి చూడండి. ఇప్పుడు ఈ వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు బాగా కలుపుతూ ఉడికించుకోవాలండి. కొంచెం సేపు ఉడికాక కొంచెం వాటర్ బయటికి వస్తుంది కదండి టమోటో ముక్కలకి. చూడండి ఎలా వచ్చిందో వాటర్. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనము 50 గ్రామ్స్ చింతపండు తీసుకున్నానండి. నార్మల్గా అయితే చింతపండుని మనము పప్పులో అట్లా వేసేటప్పుడు వాష్ చేసి వేస్తాం కదండి. ఇప్పుడు ఈ చట్నీలోకి అయితే అస్సలు వాష్ చేయకూడదు, అలాగే వేసేయాలి. చూడండి, ఇంత చింతపండు వేస్తున్నాను ఇందులోకి. ఇప్పుడు ఈ మొత్తాన్ని కలుపుతూ బాగా ఉడికించుకోవాలి. నీరు అనేది కొంచెం కూడా ఉండకూడదండి. చూడండి, టమోటో చింతపండు బాగా మెత్తబడింది కదండి. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం స్పూన్తో బాగా ఒత్తుకోవాలండి. ఒత్తుతూ ఉడికించుకుంటే చింతపండు టమోటో లోపల ఉన్న కొంచెం వాటర్ కూడా బాగా బయటకు వచ్చేస్తుంది. అది కూడా బాగా ఉడికిపోయి డ్రై అయిపోతుందండి. చూడండి, ఇంకొంచెం ఉంది వాటర్, ఇంకా బాగా ఉడకాలి. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు వేసాను. నెక్స్ట్ సాల్ట్ వేస్తున్నానండి. 1 టీ స్పూన్, 2 టీ స్పూన్, 3 టీ స్పూన్ సాల్ట్ వేసానండి. ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. సాల్ట్ వేసాక కూడా కొంచెం మళ్ళీ వాటర్ వస్తుందండి, కాబట్టి నేను ఉడికేటప్పుడే సాల్ట్ వేసేసాను. చూడండి, నెక్స్ట్ ఆ టమాటో ముక్కలు ఇంకా కొంచెం డ్రై అవ్వాలండి. అప్పటిలోపు మనము మసాలా రెడీ చేసి పెట్టుకుందాము. ఇందాకే డ్రై చేసి పెట్టుకున్న మసాలా మొత్తము మిక్సీ జార్లో వేసి చూడండి ఇలా మిక్సీ పట్టేసాను. ఇప్పుడు ఇలాగా చేశానండి. దీన్ని తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. చూడండి, టమాటో ముక్కలు బాగా డ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్, 2 టీ స్పూన్, 3 టీ స్పూన్ కారపొడి వేసానండి. 3 టీ స్పూన్స్ సాల్ట్ వేసాను. అదే స్పూన్తో 3 టీ స్పూన్స్ కారం వేసానండి. కరెక్ట్గా నేను చూపించిన స్పూన్తో వేసానండి. 1/2 కేజీ టమోటాలకి కరెక్ట్గా సరిపోతుందండి.
మీకు తక్కువ అనిపిస్తే ఇంకొంచెం కలుపుకోవచ్చు. చూడండి, స్టవ్ ఆపేసాను. బాగా చల్లారనివ్వాలండి. ఇందులో ఇప్పుడు నేను వెల్లుల్లి కూడా వేసాను. ఒక గడ్డ వెల్లుల్లి తీసుకొని వాటిని వలిచి పెట్టేసుకున్నానండి. ఇప్పుడు మసాలా పొడిని కూడా ఇందులో వేసేసానండి. ఇది మొత్తము బాగా చల్లారాక ఒకసారి కలిపేసుకొని పెట్టుకోవాలండి. బాగా చల్లారాలండి. ఈ మొత్తము చల్లారాక మనము మిక్సీ జార్లో వేసుకొని మరి పేస్ట్ లాగా మిక్స్ పట్టుకోకూడదండి. కొంచెము కచ్చాపచ్చగాని మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా మిక్సీ పట్టాను. మరి పేస్ట్ లాగా చేయలేదు. వెల్లుల్లి రెబ్బలు పంటి కింద తగులుతూ ఉంటే బాగుంటాయండి. కాబట్టి నేను మరీ అంత పేస్ట్ లాగా చేయలేదండి. చూడండి, ఈ స్టేజ్లో ఆపేసాను. నెక్స్ట్ ఇప్పుడు మనము పోపు పెట్టుకుందాము. స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని ఒక గరిటె నిండా ఆయిల్ వేసాను. ఇంకొంచెం వేసానండి. ఆయిల్ ఎక్కువగా ఉంటే చట్నీ ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. కాబట్టి నేను ఆయిల్ ఇంత వేసాను. నెక్స్ట్ ఇందులోకి శనగపప్పు 1 టీ స్పూను, మినప్పప్పు 1 టీ స్పూను. ఇప్పుడు వీటిని పచ్చివాసన పోయే వరకు కొంచెం సేపు వేయించుకోవాలి. కలుపుతూ కొంచెం సేపు వేయించుకొని నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి ఆవాలు జీలకర్ర వేస్తున్నానండి. వీటిని కూడా కొంచెం అలా వేయించేసుకొని ఒక 6-7 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసానండి. నేను చట్నీలోకి మిక్సీ పట్టేటప్పుడు కూడా వేసాను వెల్లుల్లి రెబ్బలు. మళ్ళీ ఇప్పుడు తాలింపులోకి కూడా వేసానండి. వీటిని బాగా వేయించుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు బాగా కొంచెము మెత్తబడే వరకు వేయించుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి కరివేపాకు కూడా వేస్తున్నానండి. కరివేపాకుని నేను శుభ్రంగా వాష్ చేసి తుడిచి పెట్టుకున్నానండి. అది కూడా చాలా డ్రైగా ఉంది కరివేపాకు. నెక్స్ట్ ఒక 10 వరకు ఎండుమిర్చిని తెంపి వేసానండి. ఇప్పుడు వీటి మొత్తాన్ని బాగా కలుపుతూ వేయించుకోవాలి. ఇవి మొత్తము ఆయిల్లో బాగా వేగాలండి. కలుపుతూ మనము బాగా వేయించుకోవాలి. ఫైనల్గా మనం రెడీ చేసి పెట్టుకున్న చట్నీని కూడా ఈ తాలింపులో వేసేయాలండి. చట్నీ మొత్తం వేసేసి బాగా కలుపుతూ వేయించుకోవాలండి. కొంచెం సేపు ఒక 5 మినిట్స్ పాటు వేయించుకోవాలి చట్నీని. ఎందుకంటే చట్నీలో ఉన్న తడి మొత్తము బాగా డ్రై అయిపోవాలండి. కాబట్టి నేను ఆయిల్లో బాగా చట్నీని వేయించుకుంటున్నాను. ఇలా వేయించుకుంటే ఎక్కువ కాలం నిల్వ ఉంటుందండి. చూడండి, టమాటో చింతపండు నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.